వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ బ్లాగ్స్. ఈరోజు మనం వివో V60e స్మార్ట్ ఫోన్ అనేది అన్బాక్స్ చేద్దాం, క్విక్ రివ్యూ కూడా చూద్దాం. సో ఇది బాక్స్. సో ఇక్కడ మనకి కమ్స్ విత్ AI లోగో ఉంది. సో బ్యాక్ సైడ్ GB ర్యామ్ అండ్ 256 GB వేరియంట్. సారీ, బాక్స్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఓపెన్ చేయగానే ఫోన్ ఉంది. తర్వాత సో కేస్ ఉంది, క్లియర్ కేసు. కొన్ని పేపర్ గైడ్, వారంటీ కార్డ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ఉంది. సో చార్జర్ ఉంది, ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది టైప్ సి కేబుల్. సో ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇచ్చారు. సో ఫోన్ అనేది సీల్ తీసినట్లయితే We have to move now. ఫోన్ చూడడానికి కలర్ చాలా బాగుంది. ఇది ఫిజికల్ ఓవర్ చూద్దాం. టాప్ లోపల మనకి మైక్ ఉంది, బాటమ్ లో కూడా మనకు స్పీకర్ గిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, సిమ్ సపోర్ట్ తో వస్తుంది. సో దీంట్లో మనము 2 స్లిమ్ స్లాట్స్ ఉంటాయి, 2 సిమ్లు వాడచ్చు. బట్ మెమొరీ కార్డ్ పెట్టి స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేయలేము. ట్రే ఉంది, సైడ్ వైపు పవర్ బటన్ ఉంది, ఆన్ బటన్, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. సో ఈ సైడ్ వైపు ఎలాంటి బటన్స్ అనేవి లేవు. సో బ్యాక్ సైడ్ మనకి వివో లోగో ఉంది. సో ఇక్కడ 200 MP OIS డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముంగట కూడా ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా అనేది ఉంది. ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రేమ్ కూడా మనకి పాలీకార్బనేట్ తో వస్తుంది. ఇది బిల్ట్ క్వాలిటీ అనేది. సో చూడడానికి స్లిమ్ గా ఉంది. ఇది 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. వెయిట్ కూడా ఇది 190 grams ఉంటుంది. హ్యాండ్ లోపల హోల్డ్ చేయొచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది 6.77 ఇంచ్ ఫుల్ HD స్లిమ్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. HDR10 అండ్ HDR10+ కి ఇది సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ అనేది 1600 నిట్స్ అనేది ఉంటుంది. ఇది డే లైట్ లో కూడా మనకి డిస్ప్లే అనేది విజిబుల్ గా ఉంటుంది. PCI P3 కలర్ గార్మెంట్ తో వస్తుంది. ఇది 387 పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే మాత్రం చూడడానికి చాలా బాగుంది ఇది. సో ఒక వీడియో అనేది ప్లే చేసి చూద్దాం, ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మనకి కలర్స్ అండ్ వైబ్రెంట్ కలర్స్ అనేవి కనబడుతుంది. చూడడానికి లుకింగ్ మాత్రం చాలా బాగుంది. కలర్స్ యొక్క యాక్యురసీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది 4K వీడియో. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనము డైమెన్సిటీ 7360 టర్బో ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుంది. మాక్సిమం ఇది 2.5 GHz సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ కూడా ఇది
మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి ఇది డైలీ లైఫ్కి చాలా బాగా యూజ్ చేస్తుంది. మోడరేట్గా గేమ్స్ అనేవి మనం ఆడుకోవచ్చు. మనకి 200 MP కెమెరా ఉంది. ఈ ఫోన్కి వీళ్ళు కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇది. దీన్నే బాగా హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. దీంట్లో ఫ్రంట్ అనేది 50 MP IAF గ్రూప్ సెల్ఫీ కెమెరా. సో మనం 90 యాంగిల్స్ వరకు మనం గ్రూప్ సెల్ఫీతోని మనం ఫోటోస్ అనేవి దిగొచ్చు. సో దీంట్లో ఒకసారి కెమెరా యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. 0.x ఉంది, 23 mm లోపల 1x ఉంది, 46 mm లోపల 2x ఉంది. సో 69 mm లోపల 3x వరకు తీయచ్చు అండ్ 150 mm లోపల 5x వరకు చేయొచ్చు. సో 10x అండ్ 30x వరకు మనం ఫొటోస్ అనేవి తీయచ్చు. సో ఇది ఫోటోస్ సంబంధించి. నెక్స్ట్ వీడియోగ్రఫీ ఇచ్చినట్లయితే 1080p 30 FPS 60 FPS వరకు తీయచ్చు. అదేవిధంగా 4K లోపల 1080p 30 FPS 60 FPS వరకు మనము వీడియో షూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ అనేది 4K అండ్ 1080p వరకు కూడా మనము వీడియో అనేది షూట్ చేయొచ్చు. నైట్ మోడ్ ఉంది. మన నైట్ మోడ్ ఉపయోగించి ఫొటోస్ అనేది తీయచ్చు. నైట్ మోడ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. 33 పోర్ట్రేట్ షాప్ లోపల 23 mm వరకు ల్యాండ్స్కేప్ వరకు మనం ఫోటో తీయచ్చు. 35 mm స్ట్రీట్ లైట్ ఫోటోగ్రఫీ కూడా పనిచేస్తుంది. ఇది 50 mm క్లాసిక్ పోర్ట్రేట్ షాట్ తీయచ్చు. ఇది 85 mm క్లోజ్అప్ పోర్ట్రేట్ షాట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఫిల్టర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మూవీస్ కూడా మనం దీంట్లో రికార్డ్ చేయొచ్చు. సో రీల్స్ లాంటి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. హై రెజల్యూషన్ 200 MP కెమెరా ఉపయోగించి హై రిజల్యూషన్ ఫొటోస్ తీయచ్చు. పనోరమా షాట్ తీయచ్చు. అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్ స్కాన్ చేయొచ్చు. స్లో మోషన్ కూడా మన వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా 720p అండ్ 120 ఫ్రేమ్ రేట్ లోపల మనము స్లో మోషన్ లో వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఉంది సూపర్ మూన్ ఉంది. మనం ఈ కెమెరా ఉపయోగించి మూన్ కూడా మనం ఫోటో తీయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రఫీ ఉంది, డ్యూయల్ వ్యూ ఉంది. అదేవిధంగా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ. ఇది వాటర్ లో IP69 68 డస్ట్ రేటింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ వస్తుంది కాబట్టి ఇది కెమెరా వాటర్ లోపల ఫోటోగ్రఫీగా మన ఫొటోస్ అనేవి అండర్ వాటర్ లోపల ఫోటోగ్రఫీగా కూడా తీయచ్చు. ఇదొక మంచి విషయంగా చెప్పవచ్చు. AI 4 సీజన్ పోర్ట్రేట్ షాట్ ఉపయోగించి మనము ఫొటోస్ అనేవి తీయచ్చు. సో సమ్మర్ ఒకే ఫోటోని సమ్మర్ లోపల ఉండేటట్టు, స్ప్రింగ్ సీజన్ లో ఉండేటట్టు, ఆటమ్ సీజన్ లో ఉండేటట్టు, వింటర్ సీజన్ లో ఉండేటట్టు మనము ఫోటో అనేది AI ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా స్మార్ట్ సర్కిల్ ద్వారా మనం అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసుకోవచ్చు. మాన్యువల్ ముడ్జ్ అంటే పెయింట్ విత్ యూ వాంట్ టు రిమూవ్ ఇట్ ఎరైజ్. సో రిమూవ్ పీపుల్ కూడా మనం దీంట్లో అన్వాంటెడ్ పీపుల్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ AI స్మార్ట్ సర్కిల్ ఉంది. సో దీంట్లో మన సర్కిల్ చేసినట్లయితే అది రిమూవ్ అవుతుంది. అక్కడ మాన్యువల్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. రిమూవ్ అన్వాంటెడ్ పీపుల్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది AI రిఫ్లెక్షన్. సో AI రిఫ్లెక్షన్ ద్వారా కూడా మనము లైట్, ఎక్స్ట్రా లైట్ ను కూడా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. AI ఫీచర్స్ అనేవి ఫోటో ఎడిటింగ్ లో కూడా అవి చాలా ఉపయోగపడతాయి. సో స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 8GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్ తో వస్తుంది. LPDDR4X సపోర్ట్ చేస్తుంది. ఇది UFS 2.2 తో వస్తుంది. బట్ ఇది కొంచెం అప్గ్రేడ్ ఇస్తే బాగుండేది. విషయానికి వచ్చినట్లయితే ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 90 వాట్ ఫ్లాష్ ఛార్జర్ తో రావడం జరుగుతుంది. సో 0 నుంచి 50 వరకు ఛార్జింగ్ చేయడానికి ఇది 27 minutes టైం తీసుకుంటుంది. మోడరేట్ యూజర్స్ అయితే ఇది బ్యాటరీ అనేది 1 డే టు 2 డే వరకు వస్తుంది. హెవీ యూజర్ అయితే ఇది ఈజీగా 1 డే అనేది వస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఫన్ టచ్ ఓఎస్ 15 తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈ 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్ అవకాశం ఉంది అండ్ 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ అనేది కంపెనీ అనేది ఇస్తుంది. దీని ఓఎస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ కలిగి ఉంటుంది. డాల్బీ అనేది ఆడియో ఉండదు. హై రేంజ్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇది మాక్సిమం 110 డెసిబల్ వరకు సౌండ్ క్రియేట్ చేస్తుంది. సౌండ్ అనేది క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఒకసారి మనం ఒక వీడియో క్లిప్, సౌండ్ క్లిప్ అనేది విన్నాం. డ్యూయల్ స్పీకర్ చాలా లౌడ్ గా ఉంది. సో ఇది దీంట్లో డాల్బీ అట్మాస్ అనేది లేదు. ఇందులో వాళ్ళ యొక్క సూపర్ ఆడియో ఉంటుంది. సూపర్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఆడియో సూపర్ రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. సో ఒకసారి అవి గమనించినట్లయితే ఏఐ కాల్ అసిస్టెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏఐ లైవ్ ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో మనకి కాల్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ ఏఐ క్యాప్షన్ కూడా మనకి దీంట్లో ఉంటుంది. సో ఫోటో ఎడిటింగ్ లోపల ఏఐ ఫోటో ఎడిటర్ ఉంటుంది. ఏఐ ఎన్హాన్స్ ఎక్స్పాన్సర్ ఉంటుంది. అదేవిధంగా ఏఐ 3.0 రిఫ్లెక్షన్ ఎరైజర్ ఉంటుంది. సో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇవి ఏఐ ఫీచర్స్. సో ఈ ఫోన్లో కొంత బ్లోట్వేర్ ఉంది. కొన్ని యాప్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనము రిమూవ్ చేసుకోవచ్చు. కొన్ని గేమ్స్ అండ్ ఓటీటీ యాప్స్ అనేవి డిఫాల్ట్గా వచ్చాయి. సో ఎక్స్ట్రా ఫీచర్స్ అయినట్లయితే దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. మనం టీవీ రిమోట్ కంట్రోల్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్లూటూత్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ఎన్ఎఫ్సి అనేది ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ వైఫైతో వస్తుంది. సో దీంట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది అన్లాక్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 256 జీబీతో వస్తుంది. 26.9 జీబీ అనేది ఆల్రెడీ యూజ్ అయింది. ర్యామ్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ఉంది. సో ఇది ఆల్రెడీ 5.86 అనేది యూజ్ అయింది. ఇంకా 8 జీబీ వరకు మనము ర్యామ్ను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంబియంట్ లైట్ ఉంటుంది. సో ఈ లైట్ అనేది మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది గ్లో అవుతూ ఉంటుంది. ఆరా లైట్ అంటారు దీన్ని.